కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి మా జిల్లా అధ్యక్షుడు ఎన్ కుమార్ రెడ్డి గారు, ఈ సంకల్ప యాత్ర ఇన్ఛార్జ్ రంగారెడ్డి గారు, మా పార్లమెంట్ కన్వీనర్ ఆయన కుమార్ గారు, అదేవిధంగా నారాయణ రెడ్డి గారు, గంగాధర్ గారు, రాజేష్ బాబు గారు, మన రాజేశ్వర్ రెడ్డి గారు, అబ్దుల్ రజాక్ గారు, సాయినాథ్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. నేను గెలిచిన తర్వాత, శాసనసభ్యులైన తర్వాత మొట్టమొదటి సభ మా నియోజకవర్గంలో జరగబోతుంది. పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని విజయ సంకల్ప యాత్ర మా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాం. ఈ యాత్ర ద్వారా గత 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ చేసిన పాలన, దేశానికి ఇచ్చిన సేవ అన్నీ చెప్పడం, మూడోసారి ఇంకా నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి కావాలా, దేశ సేవ చేయాలా, అబ్కి బార్ మోదీ సర్కార్, అబ్కి బార్ 400 పార్ అని ఏదైతే మా నినాదం ఉంది, ఆ నినాదంతో మేము ముంగటపోతున్నాం. ఖచ్చితంగా మా నియోజకవర్గం కానీ, పార్లమెంట్ నియోజకవర్గం కానీ భారీ మెజారిటీతో మా పార్లమెంట్ మెజారిటీలో ఎవరికన్నా టికెట్ రాని పార్లమెంట్ సభ్యులు గెలిపించే బాధ్యత మాట్లాడండి. ఎందుకంటే ఈ అదిలా బీజేపీ పార్టీ బీజేపీ కండం మీద గెలిచిన క్యాండిడేట్లో తప్పకసరి మేము ఈ పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకుంటాం. అదేవిధంగా బాసర్ ఏదైతే ప్రఖ్యాత మా భారతదేశంలో జ్ఞాన సరస్వతి మాత ఆలయం ఉంది, ఆ ఆలయం నుంచి అక్కడి నుంచి పూజ అర్చన చేసి మా రథాలు స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఇప్పుడే మా సోదరులు అంజన్ కుమార్ రెడ్డి గారు, రంగారెడ్డి గారు చెప్పినట్టు మేము 12 గంటలకు ఇక్కడ బయటలో మన బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభకు ఆసాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ గారు వస్తున్నారు. అదేవిధంగా మా స్టేట్ నుంచి కూడా ఒక మంచి నాయకులు వస్తారు. పేరు నాకు తెలియదు, ఖచ్చితంగా ఒక నాయకులు వస్తారు. ఈ అందరూతో బహిరంగ సభ ఏదైతే జరుగుతుంది, ఇక్కడ నా నియోజకవర్గ కార్యకర్తలకు, పదాధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కంపల్సరీ ఈ ఏదైతే యాత్ర ఫస్ట్ టైం మన దగ్గర జరుగుతుంది, నేను నా శాసనసభ్యులైన తర్వాత బహిరంగ సభ భారీ ఎత్తున దాదాపు 15,000 to 20,000 జనం రావాలా. మీరు ఎట్లా కరెక్షన్ చేస్తారు, ఎట్లా జనం దొరుకుతారు, దాని విషయం మనం చర్చ చేసుకుంటాం. ఖచ్చితంగా విజయదేశానికి మీ శరణతోని కార్యకర్తల